మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ ముగిసింది. సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అనపర్తి ఉండి స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అనపర్తి స్థానం టీడీపీకి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను బీజేపీ సిద్ధం చేసినట్లుగా సమాచారం. తంబళ్లపల్లె, ఏలూరు లేదా రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏదైనా ఒక స్థానం బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. ఇక క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయ లోపంపై కూడా చర్చించారు. మూడు పార్టీల నేతల మధ్య సమన్వయ లోపం ఇబ్బందిగా మారుతోందనే అభిప్రాయం నేతల్లో నెలకొంది. ఇక వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడిగా మూడు పార్టీల ముఖ్య నేతలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. లేటెస్ట్ ఇన్ఫో అంశంపై అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, బ్యాలెన్స్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కొన్ని కాంట్రవర్సీ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందా ఈ భేటీలో? ఎన్డీఏ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే సిద్ధార్థ్ కూడా చంద్రబాబు నాయుడు నివాసంలో మధ్యాహ్నం భేటీ అయ్యారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు విషయంలో కొంత అన్ని సీట్లను ప్రకటించినప్పటికీ కూడా కొన్ని చోట్ల సీట్లు ఆశించిన నేతల నుంచి అసంతృప్తులు ఎక్కువగా బయటకు వస్తున్న నేపథ్యంలో సీట్లు మార్చాలనే ప్రతిపాదనను కూడా ఈ చర్చలో జరిగింది. ఈ చర్చలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే అనపర్తి సీటు విషయంలో అలాగే ఉండి సీటు విషయంలో రెండు సీట్ల విషయానికి సంబంధించినటువంటి కొంత కాంట్రవర్సీ అయితే నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సీట్ల విషయాల్లో కొంత సర్దుబాట్లు జరిగినప్పటికీ కూడా కొన్ని సీట్ల విషయంలో అయితే ఈ రెండు సీట్ల పైన ప్రధానంగా సీట్ల సర్దుబాటు అనేది ఇంకా జరిగినప్పటికీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా నిరసనలు అనేవి ఎక్కువగా ఉన్న నేపథ్యం. దీంతో పాటుగా క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో నాయకులు ఒకరికొకరు పొంతన లేకుండా ఉండడము, మూడు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా ఈరోజు భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ భేటీ అంశానికి సంబంధించి అనపర్తి సీటు కనుక టీడీపీకి ఇచ్చినట్లయితే తంబాలపల్లి, ఏలూరు రెండు సీట్లలో ఏదో ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయం పైన ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఏవైతే నిరసనలు ఎక్కువగా వస్తుండటము కార్యకర్తలకి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి సంబంధించినటువంటి సమన్వయ లోపం ఏదైతే ఉందో అది పార్టీకి అలాగే గెలుపు దిశగా ఏదైతే అడుగులు వేయాలనుకుంటున్నారో దానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించినంత వరకు నాయకులతో ఎట్లా మాట్లాడాలి, ఎటువంటి సర్దుబాట్లు చేయాలి అనే అంశానికి సంబంధించినటువంటి స్పష్టత కోసం ఈరోజు ముఖ్యంగా నాయకులు భేటీ అయ్యారు. దీంతో పాటుగా ఉమ్మడిగా సభలు నిర్వహించాలి, సమావేశాలు నిర్వహించడానికి ఒక ఏదైతే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సిన నేపథ్యంలో మూడు పార్టీలకి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఈరోజు జరిగిన భేటీలో ఈ అంశం పైన కూడా కొంత చర్చ జరిగినట్లుగా సమాచారం. దీంతో పాటుగా మేనిఫెస్టో విషయంలో కూడా ఏదైతే నామినేషన్స్ కి ముందే మేనిఫెస్టో విషయంలో కూడా ఒక క్లారిటీకి రావాలని చెప్పి మూడు పార్టీల నాయకులు భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ 4 అంశాలపైన ఈరోజు అధినాయకుల మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. ఏదైతే ఉండి అనపర్తికి సంబంధించినటువంటి సీట్ల మార్పు పైన ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రమణబాబు, ఓకే. అంటే కాంతి, ముఖ్యంగా ఈ ప్రచార సభలతో హోరెత్తిస్తోంది ప్రస్తుతానికి అధికార వైసీపీ. మరి ఉమ్మడిగా అంటే మూడు పార్టీలు కలిపి బహిరంగ సభలు కానీ, క్యాంపెయిన్లు కానీ, రోడ్ షోలు కానీ ఇలా ఏమైనా విడిపోయి ఏమైనా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారా? దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఉమ్మడి సభలను నిర్వహించారు. ఏదైతే ప్రజాగళం పేరుతోటి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభల్లో చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా కలిసి పాల్గొన్నారు. దీంతో పాటుగా ఎక్కడైతే జనసేన పోటీ చేస్తున్న స్థానం ఒకటి, అలాగే టీడీపీ నుంచి పోటీ చేస్తున్న స్థానాన్ని ఒకటి ఎంపిక చేసుకుని ఈ 2 రోజుల పాటు ఉమ్మడి సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడంతా ఉన్నారో బీజేపీ నుంచి, కేంద్రం నుంచి కొంతమంది పెద్దలు ఈ మీటింగ్స్ కి హాజరవ్వాలని ఉన్నప్పటికీ వారి జాబితాని లిస్ట్ బీజేపీ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన చర్చలో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా ఉంది. ఒక రూట్ మ్యాప్ తో, అంటే నామినేషన్స్ వేసే ముందే
ముందే మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలపైన స్పష్టత వచ్చినట్లయితే ఇక ఒక రూట్ మ్యాప్ని కూడా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ చర్చలు అంటే ఉమ్మడి సభలు సమావేశాలు అలాగే కార్యకర్తల సమన్వయ లోపం ఏదైతే ఉందో సమన్వయ లోపాన్ని భర్తీ చేయాలి, ఖచ్చితంగా వారి మధ్య ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇవే ఉన్నాయంటే విభేదాలు ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. అవి ఉన్న ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కార్యకర్తల మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందుల విషయంలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనే అంశాలకి సంబంధించి కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో క్లారిటీగా ఈ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకుల సమన్వయ లోపం పైన దృష్టి పెట్టారు. దీంతో పాటుగా అభ్యర్థుల మార్పుకి సంబంధించినటువంటి విషయము అలాగే మేనిఫెస్టో ఈ మూడు కూడా క్లియర్ అయిన తరువాత ఈ ఉమ్మడి సభలు సమావేశాలు నిర్వహించాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్స్ వేసిన ఏదైతే 18న నామినేషన్స్ కి ప్రారంభం ఉంటుందో అప్పటి నుంచి కూడా 3 పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు బహిరంగ సభల్లో పాల్గొనాలని చెప్పి భావించినట్లుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ కాంతి.